జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం సోమవారం ఉదయం 11 గంటలకు మెదక్ జిల్లా ఎస్పీ దేవులపల్లి శ్రీనివాసరావు వార్షిక 2025 వార్షిక నివేదిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ దేవులపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నేర నియంత్రణలో మెదక్ జిల్లాకు 3వ స్థానంలో ఉందని జిల్లా ఎస్పీ దేవులపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మెదక్ జిల్లాలో జరిగిన నేరాల సంఖ్య గురించి ఆయన వివరించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ మహేందర్, డిఎస్పీ ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ 28 అయితే ఈ ఇయర్ 30 అని మర్డర్ ఫర్ గెయిన్ అంటే పైసల కోసం తమ్మడం మర్డర్ ఫర్ గెయిన్ 13 అయితే సరే 4 అని అది 69% చాలా తగ్గినాయి. ఇంపార్టెంట్ ఇది. కిడ్నాప్ కూడా 41 ఉంటే 44. కిడ్నాప్ మీన్స్ ఇక ఎలోప్మెంట్ అంటే తెలుసు కదా, 17 years లోపు 8 years లోపు ఇష్టపడిపోయినా కూడా కిడ్నాప్ అంటారు. ఇది ఇంట్రెస్ట్ ఆల్సో కన్సర్న్ కిడ్నాప్ కాబట్టి అట్లాంటి 44 అయినాయి. అలాగే రేపటి కూడా ఇదే సేమ్ వితౌట్ కన్సెంట్ ఆల్సో బిలో 18 ఉంటుంటే వాళ్ళది రేపు అంటారు దాన్ని. సో అట్లా అయినాయి. 56 అయినాయి. అందులో 49 ఎలోప్మెంట్ కేసులు, లవ్ కేసు. సో నెక్స్ట్ డెకాయిట్లు ఏం లేవు లాస్ట్ ఇయర్. ఇప్పుడు రాబరీస్ 14 ఉండే లాస్ట్ ఇయర్, 11 అయినాయి, సార్ తగ్గినాయి. అలాగే హౌస్ బ్రేకింగ్ మొదటి దొంగతనాలు 2 పెరిగినాయి, 29 అయింది. హౌస్ బ్రేకింగ్ 9 తగ్గినాయి. 188 ఉంటే ఈసారి 168, 10% తగ్గింది. సిమిలర్లీ స్నాచింగ్స్ కూడా తగ్గిపోయింది, చాలా 3 ఉన్నాయి ఈసారి. లాస్ట్ ఇయర్ 7 అయినాయి. బట్ ఈసారి మన విజిల్ పోలీసింగ్ వీటితోని విజిల్ పోలీసింగ్ ఏం చేయడం బట్టి మనకు చాలా తగ్గినాయి. ఆర్డర్ థెఫ్ట్ కూడా మనకు తగ్గినాయి. చూడండి, 214 ఉంటే ఇప్పుడు 212 ఉన్నాయి, 14% తగ్గింది. టెంపుల్ థెఫ్ట్స్ యాజిటీస్ ఉంది. ఆటోమొబైల్ థెఫ్ట్ తగ్గాయి, 155 అయినాయి. లాస్ట్ ఇయర్ 13% తగ్గింది. ఓవరాల్గా 12% తగ్గాయి టోటల్ కేసెస్ ప్రాపర్టీ సంబంధించి. ప్రాపర్టీ లాస్ రికవరీ అంటే లాస్ట్ ఇయర్ 3.36 crores పోతే 1.2 crores అయింది. కానీ సార్ తక్కువైంది, 2.64 crores అయిపోయింది. కానీ ఇప్పుడు 93 lakhs అయింది. ఇంకా టైం మనకు నెక్స్ట్ ఇయర్ కూడా అవుతుంది. 24 కూడా 24 అయింది, 25 అయింది. కాబట్టి అంత ఎక్కువ వచ్చింది. మనకి 25 మన నెక్స్ట్ ఇయర్ కూడా ఆ కేసు కూడా ట్రీట్ అవుతుంది. కాబట్టి ఇంకా వెళ్తుంది. ఇంకా మహిళల పని నేరాలు చూడండి, 24లో డబుల్ మర్డర్స్ ఏం లేవు. డబుల్ డెత్స్ 4 అయితే సార్ 3 అయినాయి. అపార్ట్మెంట్ కమిటీ సూసైడ్ లాస్ట్ ఇయర్ 4 అయితే ఇప్పుడు 7 అయినాయి. బైగామి అంటే ఇద్దరు భార్యలు ఉన్నాం, అట్లా లాస్ట్ ఇయర్ 24 ఒకటి ఉంటే ఇప్పుడు 5 అయినాయి. క్రుయాలిటీ అంటే 498 కేసెస్, 169 ఉంటే ఇప్పుడు 190 అయింది. అది కొద్దిగా పెరిగింది. మర్డర్స్ కూడా తగ్గినాయి, 11 ఉన్నాయి లాస్ట్ ఇయర్ లేడీస్ మీద, ఇప్పుడు 9 అయినాయి, -18% తగ్గింది. రేపు 56 పెరిగినాయి, 48 ఉంటే 50 అయినాయి. అది ఎందుకంటే డెవలప్మెంట్స్ ఉన్నాయి, మ్యాక్సిమం 49 డెవలప్మెంట్స్ ఉన్నాయి. 69 బిఎన్ఎస్ అంటే యాక్చువల్లీ మ్యారేజ్ చేసుకుంటారు, యాక్చువల్లీ లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటారు. కిడ్నాప్ 37 ఉంటే 37 ఉన్నాయి. కిడ్నాప్ అంటే టెక్నికల్. అవుట్రేజ్ మోడెస్ట్ అంటే లేడీస్ బనాయించారు కేసు. ఈసారి లాస్ట్ ఇయర్ 77 ఉంటే సార్ 109. సో ఓవరాల్గా 355 ఉంటే 417 టోటల్ కేసెస్. ఇవన్నీ కూడా ఇక టెక్నికల్ వాటికి సంబంధించిన మ్యాక్సిమం ఉన్నాయి. ఎస్సీఎస్సీ కేసులు కూడా లాస్ట్ ఇయర్ మర్డర్స్ ఎస్సీఎస్సీ మొత్తం 4 ఉంటే సార్ 2 అయినాయి. సో రేపు 5 ఉంటే ఇప్పుడు సార్ 6 అయినాయి. హట్టు చేయడం 16 అయినాయి. నెక్స్ట్ ఆర్సన్స్ అంటే తలపెట్టే మింగాలు తలపెట్టే ఆర్సన్స్ అంటారు, అది అప్పుడు లేవు, ఇప్పుడు లేవు. అదర్ ఐపీసీ మిగతా ఐపీసీస్ 26 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ సో ఈ యాక్ట్ కేసు అన్నీ ఒకటి ఉంటే చూడండి. ఓవరాల్గా 48 24లో సార్ 52 అయింది, కొంచెం పెరిగింది. రోడ్డు ప్రమాదాలు చూడండి, ఇప్పుడు లాస్ట్ ఇయర్ 636 అయినాయి, ఈసారి 598 అయినాయి. లాస్ట్ ఇయర్ మృతులు 350, ఈ ఇయర్ మృతులు 247. అంటే ఎక్స్పోర్టింగ్ మనం ఇంకా నడపలేదు. ఈ కేసు మన బైక్ మీద నడపలేదు, ఐడియా ఉందా? ఒక బైక్ మీద అది నడపలేదు, నడిచి కూడా కొద్దిగా ఇంకో 10 వస్తాయి ఈ టోటల్ ఇయర్. సో 247 తగ్గినాయి చాలా చూడండి. 59 ఇప్పుడు మృతులు 350 ఉండే, ఈసారి 249, 53 తగ్గినాయి, 100 తగ్గినాయి. మన కమిషనర్ గారు చూశారు, కొన్ని వచ్చారు కదా, ఎల్లమర్తి గారు కమిషనర్ కూడా అప్రిషియేట్ చేశాడు. ఇది ఎందుకంటే మనం రెగ్యులర్గా మీటింగ్ పెట్టడం వాళ్ళతోటి, అదే డిపార్ట్మెంట్ తోటి అన్ని ప్రతి నెల పెడుతున్నాం. కలెక్టర్ గారు మేము 10 నెలలు పెడుతున్నాం కోఆర్డినేషన్ మీటింగ్, ట్రాఫిక్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టేసి. సో మనం చర్యలు తీసుకోబట్టి అవుతుంది. దాంతోపాటు మనం ఇన్ఫోర్స్ కూడా బాగా చేస్తున్నాం. ఎవ్రీడే ఆల్మోస్ట్ మనకు యాక్సిడెంట్ ఎప్పుడైతే మ్యాక్సిమం ఈవినింగ్ టైంలో అవుతుంది, 5 to 7 మధ్యన. ఆ టైంలో ప్రతిరోజు కూడా మన పోలీసులు మీద ఉంటారు, ఉండి కేసులు వేస్తుంటారు. దానికి ఉదాహరణ కేసు చేసిన ఉదాహరణ చూడండి. ఏమైంది కేసెస్ ఎన్ఫోర్స్మెంట్ నెక్స్ట్ పేజ్ చేయండి. అప్పుడు ఇది కాకుండా నెక్స్ట్ ఆ పేపర్ మొత్తం తీసేస్తే రైట్ సైడ్ ఎన్ఫోర్స్మెంట్ కేసెస్
24లో ఎన్ని కేసులు ఉన్నాయి? 2,72,000 కేసులు ఇస్తే ఈసారి మనం ఇప్పటికే 3,16,000 కేసులు ఇచ్చి అలా నెక్స్ట్ అమౌంట్ కూడా అప్పుడు 7 కోట్లు వస్తే ఈసారి ఎప్పటికే 11,90,00,000 వచ్చింది. పెద్దబట్టి ఇది ఎఫర్ట్ చేయించింది. ఇన్వెస్ట్మెంట్ చేయబట్టి కొంచెం ఒకసారిగా దోశ ఉంటారు, బెనిఫిట్ పెట్టుకుంటాడు, బెనిఫిట్ పెట్టారు, ఒకసారిగా దోసారి దాంతో కొంచెం డంక డ్రైవ్ కూడా బాగా చేశాం ఈసారి. చూడండి 24లో 6,500 ఇస్తే ఇప్పుడు ఈసారి ఇప్పటికే 11,000 చేసాం డంక డ్రైవ్. దానివల్ల కూడా తప్పుతుంది కదా, ఎన్ఫోర్స్మెంట్ చేస్తుంది. సో ఇవన్నీ కారణాలు మనం తగ్గడానికి కానీ ఇవన్నీ నెక్స్ట్ రండి మళ్ళీ. సో డిటెక్షన్ చేసిన ఇంపార్టెంట్ కేసు మనకు మీకు తెలుసు, ఇది అనిల్ కేసు, అనిల్ మర్డర్ కేసు ఉంది కదా. అనిల్ మర్డర్ కేసు మనం 3 రోజులు చేయించడం జరిగింది, 3 డేస్లో అయిపోయింది. అట్లాగే ఆ లేడీ ఒక ఎస్టీ అమ్మాయిని చేశారు కదా, రేపు చేశారు కదా, ఆ కేసు కూడా మనం రిపోర్ట్ ఎక్కువ ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంతోపాటు మనకు ఐటీసీ కంపెనీలో కూడా మనకు అవి దొంగతనాలు అయిన ఉన్నాయి, సిగరెట్ల ప్యాకెట్స్, అవి కూడా మనం 3 రోజులు చేసాం. ఆ కేసులో అక్కడ 15 లక్షలు రికవర్ చేసాం. ఒక కేసులో ఇంకో కేసులో మనం 9,40,000 చేసాం, అది కూడా ఇమ్మీడియట్ అయింది. ఇంకో ఎంపీ కూడా చేసాం, నర్సాపూర్ అయిన ఉంటే అది కూడా ఇమ్మీడియట్గా చేయడం జరిగింది. ఇవన్నీ మనం చేసిన ఇంపార్టెంట్ సిటీమ్స్ 2 మందిగా పనిచేస్తున్నాయి, అవి కూడా కేసులు ఎక్కువ పెట్టుకుంటున్నాను. సిటీమ్స్ 25 చేసి ఎఫ్ఐఆర్ 45 డబుల్ ఆల్మోస్ట్. సో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎక్కువ పెట్టాం, 545 పెట్టాం. లాస్ట్ ఇయర్ 760 పెట్టాం. కౌన్సిలింగ్స్ ఎక్కువ ఇచ్చాం. లాస్ట్ టైం 60 ఇచ్చాం కౌన్సిలింగ్స్ ఈ సిటీమ్ తోటి. రెడ్ హ్యాండెడ్ కేసు బుక్ చేసి 2 చేసాం. రెడ్ హ్యాండెడ్గా మహిళలు ఎగిరిస్తుంటే 209 మంది పట్టుకున్నాం ఈసారి. మెదక్ డిస్ట్రిక్ట్ 3rd ప్లేస్ ఉంది మన సిటీలలో, మన 3rd ప్లేస్ స్టేట్లో. సివిల్ రైట్స్ అని ఎవరి చేస్తారండి, 30% చేస్తారు సివిల్ రైట్స్. సివిల్ రైట్ అని ప్రతి విలేజ్ చేస్తారు. ఏం చేస్తున్నా అందరూ కలిసిపోయి ఆ డిపార్ట్మెంట్లో పోయి పబ్లిక్ ప్రాబ్లమ్స్ చూస్తారు. ఎంఆర్ఓ అలాగే మన ఎస్ఐ ఆ డిపార్ట్మెంట్ చేస్తున్నారు. అందులో మనం వేరే జిల్లా జరగట్లే, వాటికి మన దగ్గర క్లియర్ చేస్తున్నాం, అది నెల చేస్తున్నాం. సైబర్ క్రైమ్ కూడా చూడండి 808 వచ్చి తగ్గినాయి, 762 అని. ఎఫ్ఐఆర్స్ అయితే పెరిగినాయి కానీ కంప్లైంట్స్ తగ్గినాయి. లాస్ట్ అమౌంట్ లాస్ట్ టైం 4 కోట్లు ఉంది, ఈసారి 3.73 క్రోర్స్ ఉంది, కొద్దిగా ఎక్కువ తగ్గింది. రిఫండ్ కూడా ఎక్కువ ఉంది చూడండి. ఈసారి 29 lakhs ఉంది, ఇప్పుడు ఈసారి 60 lakhs చేసాం రిఫండ్ ఉంది కదా, చూస్తున్నా 29 lakhs ఉన్నాయి, ఈసారి 60 ఇప్పటికే. సో పోయినసారి అమౌంట్ కూడా ఎక్కువ పోయింది, అయినా కూడా తక్కువ చేయండి, కానీ ఈసారి తక్కువ పోయినా కూడా ఎక్కువ చేయడం జరిగింది రికవర్. ఈ మిస్సింగ్ కేసులు చూడండి, సో గేమింగ్ కేసులు చూడండి. ఒకసారి గేమింగ్ కేసు కూడా చాలా ఎక్కువ చేసాం. ఈసారి పోయిన ఇయర్ 38 కేసులు అయ్యాయి, ఈసారి 73 కేసులు చేసాం. ఇప్పుడు మేము వచ్చినట్టు ఇమీడియట్ పంపిస్తున్నాం, ఇప్పుడు మేము రాగా పంపిస్తున్నాం, పట్టుకుంటున్నాం. చూడండి 240 చేస్తే ఈసారి 470 కూడా అలా చేసినాం. అట్లాగే సీల్ కూడా చూడండి డబుల్ అయిపోయింది. పోయినసారి 9 లక్షలు చేసి ఇప్పటికే 18 lakhs చేసాం. పేకాట కూడా ఎక్కడ కూడా 30 మిస్సింగ్ కేసులు కూడా చూడండి 397, 4 కొంచెం పెరిగినాయి. 4 మిస్సింగ్ అంటే అన్నీ ఉంటాయి ఇలా డెవలప్మెంట్ ఇవన్నీ కలిసే ఉంటాయి. కళాబృందం కూడా ఇస్తున్నాం, 150 కూడా లాస్ట్ ఇయర్, ఈసారి ఇప్పటికే 183 ఇచ్చాం అవేర్నెస్ కోసం కళాబృందం. నెక్స్ట్ టాలెంట్ ఇది. సో నెక్స్ట్ పేజ్ మన కన్విన్షన్స్ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ పేజ్ కన్విన్షన్, దేవు పేరు కన్విన్షన్. మనం ఈ సంవత్సరం 8 కేసులలో లైఫ్ కన్విన్షన్ వచ్చింది. 8 కేసులలో 1 నుంచి 8 8 కేసులలో లైఫ్ కన్విన్షన్ వచ్చింది. సో నెక్స్ట్ రామాయణపేట 9th వన్ 15 వచ్చింది, 10th వన్ 28 వచ్చింది, శివంపేటలో 28 వచ్చింది, అలా దొరికేమో 5 వచ్చింది. ఇవన్నీ ఇంపార్టెంట్ కేసులో మనకు కన్విన్షన్స్. కన్విన్షన్ వస్తేనే పబ్లిక్ నమ్మకం పెరుగుతుంది. కాబట్టి ఇవి కూడా మనం ఇబ్బందులు బాగా ట్రై చేసి తీసుకురావడం జరిగింది. అందులో కూడా ఎలక్షన్లో బాగా చేసాం. ఎక్కడైతే కూడా ఇబ్బంది కాకుండా చిన్న అయినా కూడా ఇక్కడ కాకుండా సక్సెస్ఫుల్ చేసి సిబ్బంది అందరూ బాగా చేశారు. మీ సపోర్ట్ కూడా ఉంది దానికి. ఈవెన్ మన ఆ టీమ్స్ కూడా ఎలక్షన్ టైంలో కూడా మనమే ఐఎస్పీ చేస్తాం స్టేట్లో. బయట హౌస్ మనం ఇన్స్టిట్యూట్ ఎంతమంది 500 ప్లస్ 921 మంది బయట చేస్తాం. సో క్యాష్ కూడా సీజ్ చేసాం, 40,48,500 సీజ్ చేసాం. లిక్కర్ కూడా 240 కేసులు చేసి మొత్తం ₹26 lakhs మొత్తం లిక్కర్ మనం సాధన చేసుకున్నాం. పీడిఎస్ అయితే పట్టుకున్నాం 91.870 కేజీ పీడిఎస్ పట్టుకున్నాం. మొత్తం ₹36 lakhs 91,870 కేజెస్ 91,870 అంతేనా. సో వస్తే మనం 1,13 లక్షలు అది ఆ టైంలో సీజ్ చేయడం జరిగింది. ఈ స్టేట్లో ఎక్కడ చేయాలి, అందరికి 3 లక్షలు అలౌట్ చేశారు. దాంతోపాటు
సెల్ ఫోన్ మొబైల్ ఫోన్ కూడా చాలా మంది పోతే కూడా మనం ఇప్పడం జరిగింది. 10,400 సెల్ ఫోన్ మనం హ్యాండ్ ఓవర్ చేసాం వాళ్ళకి, పబ్లిక్కి. సో ఇంకోటి మనం సెకండ్ పొజిషన్ ఫీడ్బ్యాక్లో మనం సెకండ్ పొజిషన్ ఉంది. మన హైదరాబాద్ తీస్తున్నాడు ఫీడ్బ్యాక్ పోలీసులు తీసినప్పుడు మనది సెకండ్ పొజిషన్ ఉంది. భార్య ఉందని ఒక 10 తీసుకుంటే 7 మంది భార్య ఉందని చెప్తారు, ఒక్కరైతే భార్య అని చెప్తారు. అప్పుడు మనకు ర్యాంకింగ్ ఇస్తారు. అట్లా మనకు సెకండ్ ర్యాంక్ ఉంటుంది. లోక్ అదాలత్లో కూడా మేము కేసులు ఎక్కువ చేసి చూడండి. లాస్ట్ ఇయర్ అంటే సార్ ఎక్కువ చేసాం చూడండి. 10,027 + 200 2,000 దాకా చేసాం. లోక్ అదాలత్లో 2,027 చేసాం. ఇంతకుముందు ఓన్లీ 1,627 ఉంది. ఫైరింగ్ రేంజ్ కూడా స్టార్ట్ చేసుకోవాలి నాసింగ్గా మే నెలలో, అది కూడా ఫైరింగ్ రేంజ్. రెండు కూడా మనం డీజీ గారు వచ్చి ఓపెన్ చేశారు. ఇది ఫస్ట్ మంత్ చేస్తూ ఉంటుంది. దాంట్లో పబ్లిక్ కూడా ఎదుగుదల ఉద్దేశంతో ఇప్పుడు వాటర్ ప్లాంట్ పెట్టాము. దాన్ని కూడా అందరికీ పబ్లిక్ కూడా మనం తక్కువ రేట్కే ఇస్తున్నాం. 5 రూపాయలకు 25 లీటర్స్ వాటర్. అది పబ్లిక్ తీసుకుంటారు, పోలీస్ తీసుకుంటారు, పబ్లిక్ తీసుకుంటారు, అందరికీ ఓపెన్ చేస్తున్నాం. సిస్టమ్ కూడా రెండు ఎక్కువ పెట్టినాం. లాస్ట్ టైం కంటే ఇప్పుడు 497 పెట్టాం. 465 లాస్ట్ టైం పెట్టాం. బల్బ్ టీమ్ కూడా ఫంక్షన్ చేస్తున్నాయి, బాగా ఫంక్షన్ చేస్తున్నాం. నెంబర్ ఆఫ్ కేసులు కూడా ఎక్కువ పెట్టాం. 120 కేసు పెట్టాం. కౌన్సిల్ చేసి 120 మెంబర్ చేసాం. ఏఎస్టీ అంటే హ్యూమన్ యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ అంటే ఉంటాయి కదా, మన అవుతుందని ప్రాస్టిట్యూషన్ టైప్ ఆఫ్ కేసెస్ కూడా దానికోసం కూడా మనం ఒక ఇన్స్పెక్టర్, ఒక ఎస్ఐ తీసుకుతో ఒక టీమ్ చేసాం. అది కూడా యాక్టివ్ పనిచేస్తుంది. పథకాలు కూడా నేను వచ్చాయి మన స్టూడెంట్స్ దానికి, అంటే సిబ్బందికి 14 సేవా పథకాలు వస్తే దానికి 20 వచ్చాయి. అలాగే సేవా పథకాలు ఒకటి ఉండే సార్ ఒకటి ఉంది. మామూలు సేవా పథకం కూడా మనకు వచ్చాయి. ఇంతకుముందు ఎప్పుడు లేదు, ఇలా వచ్చాయి. సీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాం. సీట్స్ అంటే దొంగలు సీట్స్ కానీ లేకపోతే బాడీ ఆఫీస్ చేసేవాళ్ళు కానీ వాళ్ళని చేస్తున్నాం. రౌడీ షీట్ అనేమో బాడీ ఆఫీస్ కొట్టేటువంటి మర్డర్ చేసి వాళ్ళకి బాడీ దొంగల మీద సస్పెండ్ చేయడం. ఇంకో టాలింగ్ కలిపి షీట్స్ అంటారు, హిస్టరీ షీట్స్ అంటాం. అవి పెట్టి వాళ్ళని దగ్గర టచ్ చేస్తుంటాం. ఏం చేస్తున్నారు అలాంటివి కూడా ఈసారి మనం పెంచేసాం. చూడండి, ఇలా 1000 చేసాం, 1016 చేసాం ఇప్పుడు. సో ఇంకోటి మన ఫ్లడ్స్ అప్పుడు కూడా మనం బాగా కష్టపడి పనిచేసాం. మన సిబ్బంది అందరూ పనిచేశారు. మీరు చూసారు, మీరు ఉన్నారు ఫీల్డ్లో. సో 400 మంది దాకా రక్షించాం, అందరినీ కాపాడాం. అందరూ మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తోటి. సీఎం గారు చెప్పారు, సీఎం గారు వచ్చి బాగా చేసిందని చెప్పారు. మీరు పోలీసు పబ్లిక్ బాగా మెమరీ చేసిందని చెప్పి అర్థం చేసుకున్నారు. చూశారు, ఫోటో చూసి అప్సైడ్ చేసిపోయారు సీఎం గారు. ఇంకోటి ఈ మధ్యలో కూడా డీల్ కూడా చేశాము. రూపాయలు చేస్తున్నా ధర్నా చేశాం. మాకు డీల్ మన అవసరం ఏం చేయాలని చెప్పి మనం మొత్తం అందరు టీమ్స్ వచ్చి చేసాము. ఎక్కడ ఉన్నారు, ఎవరు ఎక్కడ ఉండాలి, ఫైనాన్స్ ఎక్కడ ఉండాలి, అంబులెన్స్ ఎక్కడ ఉండాలి, కూడా కూడా అటెండ్ చేయాలి, చూసి ఉంటారు. సో అది కూడా చేసాం. పీడిఎఫ్ సైజ్ కూడా చూడండి ఎంత చేసాము. లాస్ట్ కంటే 26 కేజీ చేసి ఇప్పుడు మనం 2360 క్వింటాలు చేసాం ఈ సంవత్సరం. దాని వాల్యూ 52 లక్షలు. విధులు పోలీసులు చేస్తుంది. ఇంత చెప్పినట్టు 5 to 8 ఎవ్రీ డే చేస్తున్నాం. దానికి ఒక గ్రూప్ కూడా పెట్టాం, వాట్సాప్. దాంట్లో చేసి మనకు పెడుతుంటారు. చేయకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. దాంతో మనకు బెనిఫిట్ ఎన్ఫోర్స్మెంట్ కనెక్ట్ పర్యటన కూడా ఇంత లేకుండా నేను వచ్చినాకనే పర్యటన ఎవరు చూసి ఉంటారు. ఎవరు సాటే పర్యటన చేస్తారు సిబ్బంది వాళ్ళ క్రమశిక్షణ కోసం. సో ముస్కాన్ ఇది ఆపరేషన్ పేరు కింద బాల లేబర్ చైల్డ్ లేబర్ కూడా రక్షించడం జరిగింది. సో ఈ సంవత్సరం 140 మంది రక్షించి వాళ్ళ పేరెంట్స్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇయర్ మన ఏంటంటే క్రికెట్ గ్రౌండ్ స్టార్ట్ చేసి ఆల్రెడీ క్రికెట్ గ్రౌండ్ తయారు చేస్తున్నాం. అది కూడా పబ్లిక్కి మన సిబ్బంది ఉపయోగపడేట్టు చేస్తున్నాం. స్టూడెంట్ యాక్సిడెంట్ కూడా ఇంకా ట్రై చేస్తున్నాం. మన కమిషన్ గారు డిస్కస్ చేశారు, చెప్పాము ఎక్కడెక్కడ కెమెరాస్ కావాలి అని చెప్పాము. సారే ఫండ్ ఇస్తాను, మీకు ఎవరు అవసరం ఇస్తా అని చెప్పారు ఫండ్స్. సో బాగా మీటింగ్లో బాగా మెచ్చుకొని బాగా చేస్తున్నాను. ఇంకా చేసి తగ్గించాలని మేము మనకు ఎక్కువ 9 మన దగ్గర ఎన్ని ఉన్నాయి, 5 నేషనల్ హైవే ఉన్నాయి, 2 స్టేట్ హైవే ఉంది. మొత్తం 265 కిలోమీటర్ హైవే ఉంది. ఇక్కడ లేదు, అందుకే ఎక్కడ దగ్గర మెదకే ఉంటాం రోడ్డు మీద. అంతే కదా, చాలా జరుగుతుంది. అయినా కూడా మనం దానికి ఏం చేయాలో దానికి తీసుకుంటాం. ముందు పబ్లిక్ తీసుకుంటాం.